గారు సీఎం అయితే ఇప్పుడు చెప్పారు కదా, ఇట్లా ప్రమాణాలు చెప్పారు 5. దాన్ని దాన్ని ఇది మీరు చెప్పండి. కవితక్క గారు ఈ తెలంగాణ జాగృతి పెట్టిన తర్వాత 25 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రతిదీ గమనించేది అక్క. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, అంటే టీఆర్ఎస్ ఉండి మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు మార్చిన, ఒక మహిళలకు బతుకమ్మ అని కానీ, తర్వాత మహిళలకు కానీ, ఇక్కడ రైతులకు కానీ, ఉద్యోగాలకు కానీ, తర్వాత చదువుకునే స్టూడెంట్ పిల్లలకు కానీ ఏ ఏ సమస్యలు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో గత 20 సంవత్సరాల నుంచి కవితక్క గారు మొత్తం చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ ఏం జరగబోతుంది అనేది మొత్తం గమనిస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతులకు కానీ, తర్వాత స్టూడెంట్కి కానీ, లేకపోతే విద్య వైద్య కానీ ఎవరికి ఏ న్యాయం జరగట్లనే మొత్తం గమనించి, ఎందుకంటే అక్క గమనించిన తర్వాతనే ఒక సొంత నిర్ణయాన్ని తీసుకొచ్చింది. సొంత కుటుంబాన్ని వదిలేసి సొంత కుటుంబం కన్న తండ్రి గురించి ఒక విషయం చెప్పింది. ఏంటంటే ఒకప్పుడు ఉన్న కేసీఆర్ గారు వేరు, ఇప్పుడున్న కేసీఆర్ గారు వేరు. కానీ పార్టీ మరి అప్పుడు బీఆర్ఎస్ పెట్టినప్పుడు అప్పుడు ఆ ప్రేమ జనాల మీద ఎంతో ప్రేమ చూపించేటవారు. ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నారు? మరి జనాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఆగమవుతున్నా కానీ మరి ఆ మొదటి ఉన్న ప్రేమని మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నారు? అందుకనే నేను దూరం అయ్యి, నా వాళ్ళే నాకు దూరం చేశారు కాబట్టి నన్ను పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినా కానీ నేను ఇప్పుడు కొత్త పార్టీ నిర్ణయించి జనాలకి నేను న్యాయం చేయాలి. ఎందుకో ఎంతో మంది ఏడుస్తున్నారు, ఎన్నో అవమానాలు రైతుల కాడ కానీ, తర్వాత ఇంకా ఎంప్లాయీల కాడ కానీ, నిరుద్యోగులు కానీ ఎంతో మంది ఉన్నారు. కనుక ఈ విషయంలో సొంత పార్టీ పెట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి మొట్టమొదటిగా కవితక్క నిర్ణయించి చేస్తూ, అలాగే ఇప్పుడున్న ఈ యొక్క తెలంగాణ 33 జిల్లాల్లో కవితక్క గారు చేసిన యాత్ర ఎంత గొప్పదంటే ప్రతి ఒక్క మామూలు గొప్పది కాదు. ప్రతి ఒక్క బిడ్డ సమస్య కూడా తెలిసిందండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు ప్రతి సమస్యని తెలుసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక పోడు భూముల విషయంలో కానీ, అనేక సమస్యల ల్యాండ్ విషయంలో కానీ, మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో కుటుంబాలు కూలగొట్టారు. ఎందుకంటే కళ్ళ ముందు ఇట్లా జరుగుతుంటే ఎవరైనా ఏ ఆడపిల్లైనా ఇట్లా ఊరుకుంటారా? వాళ్ళు ఎంత వెలవెల ఏడుస్తున్నారో చూడండి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా ఏడిపించినా కానీ మా నాన్నగారైనా ఒక అధికార పార్టీలో ఉండి కూడా అప్పుడు కనీసానికి ఒక మా తండ్రి గారు వాళ్ళకు బుద్ధి చెప్పలేకపోతున్నారనే ఉద్దేశంతో కూడా కవితక్క గారు చాలా బాధపడడం జరిగింది. అందుకనే కవితక్క గారు సొంత పార్టీకి నిర్ణయించి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రతి ఒక్క వారికి ప్రశ్నించే హక్కుగా కవితక్క గారు ఈ యొక్క తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి ప్రతి ఒక్కరికి ఏ అధికార పార్టీ అయితే ఉందో బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ వాళ్ళు చేసే అన్యాయానికి అరికట్టాలని చెప్పి కవితక్క గారు నిర్ణయం తీసుకొని ఈ టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది.